నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. ఈ వీడియోలో మనము ఈరోజు మన జాతకంలో శత్రుపీడ అనేది ఉందా, అంటే ఎవరైనా శత్రువులు మనను బాగా ఇబ్బంది పెడతారా అనే విషయాన్ని తెలుసుకుందాం. అది ఎప్పుడు జరుగుతుంది, ఎవరితో శత్రుత్వం వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ మన జాతకంలో ఉంటాయి. ఇది ఆరో భావాన్ని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ శత్రు పీడ అనేది మనం ఎలా చూడాలంటే దీనికి ఒక సూత్రం ఉంది. దాని సూత్రం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఒకటో సూత్రం, ఇక్కడ మీకు 3 రకాల సూత్రాలు చెప్తా. ఇది ఒకటోది. ఆరో భావం అంటే శత్రుభావమే కదా. ఆరో భావాధిపతి బలహీనంగా ఉండి, అంటే నీచబడ్డం కానీ, కంబస్ట్ అయి కానీ, లేదా పాపగ్రహాలతో చూడబడ్డం కానీ, పాపకర్తల్లో ఉండడం కానీ, ఆ లగ్నానికి పాప అయి ఉండడం కానీ, ఇలా ఉంటే బలహీనంగా ఉన్నాడు అని చెప్పచ్చు. ఈ రాస్థానాధిపతి బలహీనంగా ఉంటూ ఏదో రకంగా బలహీన పడితే ఆరో స్థానాధిపతి బలహీనంగా ఉండి, అంటే దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు మనం, కంబస్ట్ కావడము లేదా నీచపడ్డము, ఏదైనా పర్వాలేదు, బలహీనంగా ఉండాల. ఆ లగ్నానికి ముఖ్యంగా పాప అయి ఉండాల. ఉండి ఈ ఆరో స్థానాధిపతి పాపగ్రహాలతో చూడబడినా కూడా బలహీనంగా ఉన్నట్లే, శత్రురాశుల్లో ఉన్న బలహీనంగా ఉన్నట్లే, అలా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు మనకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ దీని ప్రకారం ఒక జాతకం ఇచ్చాను, చూడండి, గమనించండి. ఇది ఒక వ్యక్తి యొక్క జాతకము. దీని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లగ్నం మీన లగ్నమైంది. ఆరో స్థానాధిపతి పాపే కదా మీన లగ్నానికి. ఈ రవి తులారాశిలో అంటే 8వ భావంలో నీచబడ్డాడు, చూడండి కదా. అంటే ఆరో స్థానాధిపతి బలహీనపడ్డాడు కదా అక్కడ, నీచ పొంది. అలా అది ఒకటి. తర్వాత ఆ లగ్నానికి పాపులైన కుజశుక్రుల మధ్యలో, అంటే పాపకర్తల్లో పడ్డాడు కదా. తర్వాత ఈ లగ్నానికి లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని చేత 10వ దృష్టితో చూడబడుతున్నాడు, చూడండి. శని మకర రాశిలో ఉండి 10వ దృష్టితో చూస్తున్నాడు కదా. శని మకర రాశిలో ఉన్నాడు, చూడండి. జాతకం గమనించండి బాగా. ఒకటి, రవి బలహీనపడ్డాడు, పాపకర్తల్లో పడ్డాడు. ఆ లగ్నానికి పాపి, ఇంకొక పాపి అయినటువంటి శని 10వ దృష్టితో చూస్తున్నాడు. ఈ జాతకానికి 5వ తారీఖు 2010వ నెలలో గురు మహాదశలో శని అంతర్దశ జరిగినప్పుడు 11వ స్థానం స్నేహితులు కదా, కాబట్టి కొంతమంది స్నేహితులు శత్రువులుగా మారి చాలా ఇబ్బందులు పెట్టారు. ఎందుకంటే శనికి 11వ స్థానాధిపత్యం వచ్చింది, అంతర్దశ కూడా శని జరుగుతూ ఉంది. దశ లగ్నాధిపతి ఏదైనా అంతర్దశ శని జరగడం వలన శత్రువులు, అంటే స్నేహితులు శత్రువులుగా మారి బాగా ఇబ్బంది పెట్టారు. వారి వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు ఈ జాతకుడు. ఇది ఇక్కడ శత్రువులతో ఇబ్బంది పడతారు అంటే ఏదైతే మనకు శని అయినాడు, శని 11వ స్థానాధిపతి అయినాడు కాబట్టి స్నేహితుల వలన ఇబ్బందులు పడతాడు. అన్నగారి వలన కూడా ఇబ్బందులు పడవచ్చు, కానీ ఈ జాతకునికి అన్నగారు లేరు. ఈ విధంగా మనము శత్రుపీడను గురించి తెలుసుకో. ఇది ఒక సూత్రం. తర్వాత ఇంకొక సూత్రం కూడా ఉంది, మీకు చెప్తానండి. లగ్నాధిపతి ఆరో భావాధిపతి, లగ్నాధిపతి ఆరో భావాధిపతి ఇద్దరు పాపలయ్యి పరివర్తన చెందిండల్లా. లగ్నాధిపతి ఇంట్లో ఆరో స్థానాధిపతి కానీ, ఆరో స్థానాధిపతి కానీ ఇంట్లో లగ్నాధిపతి కానీ ఉండి
లేదా ఆరో స్థానాధిపతితో శని కలిసి ఉన్న, ఆరో భావాధిపతితో శని కలిసి ఉన్న, ఇక్కడ మీకు రెండవ సూత్రం కూడా ఉంది. దాని వలన శత్రుపీడ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆరో భావాధిపతి, మన లగ్నం నుండి ఆరో భావాధిపతి పాపై ఉండి లగ్నాధిపతి ఆరో భావాధిపతి పరివర్తన చెందిన, అంటే పరివర్తన అంటే మీకు తెలుసు కదా, లగ్నాధిపతి ఆరులో కానీ ఆరో స్థానాధిపతి లగ్నాధిపతి ఇంట్లో కానీ ఉండాల, లేదా ఆరో స్థానాధిపతితో శని కలిసి ఉన్నా లేదా గుళికుడు కలిసి ఉన్నా శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఇది మళ్ళా అవుతూ చెప్తాను. లగ్నాధిపతి ఆరో స్థానాధిపతి పరివర్తన చెంది ఉండి ఆరో స్థానాధిపతి శని కానీ గుళికుడు కానీ కలిసి ఉంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు. దీనికి సంబంధించిన చార్ట్ కూడా ఇచ్చాను చూడండి. చార్ట్ నెంబర్ 2 అని ఉంది. ఈ జాతకం ప్రకారము లగ్నం తులా లగ్నమైంది. 3 ఆరో స్థానాధిపతి అయిన గురువు ప్రబల శత్రువు, లగ్నాధిపతి శుక్రుడు. ఈ జాతకంలో శుక్రుడు ధనుసు రాశిలో ఉన్నాడు, గురువు తులలో ఉన్నాడు. పరివర్తన చెందినారు కదా. ఇక్కడ పరివర్తన యోగం సూత్రంలో చెప్పిందే జరిగింది. లగ్నాధిపతి ఆరో స్థానాధిపతి పరివర్తన చెందినారు కదా. అలాగే వక్రించిన శని, ఈ లగ్నానికి శుభుడైన వక్రించిన శని 7లో ఉన్నాడు. ఇక్కడ గురుశనిలో పరస్పర దృష్టి ఉంది. కానీ శని శుభుడైనాడు కదా, గురువుని చూస్తే శుభప్రచల్ల. కానీ ఇక్కడ గురువే శనిని ప్రభావితం చేస్తున్నాడు. పాపైన గురువు శనిని ప్రభావితం చేస్తున్నాడు. ఇది ఎలా తెలుసుకోవాలా అంటే, అక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీకు అన్ని ఇచ్చాను కదా, మీరు యాప్లో వేసుకుంటే గురువు తక్కువ డిగ్రీల్లో ఉన్నాడు, శని ఎక్కువ డిగ్రీల్లో ఉన్నాడు. కాబట్టి గురువు శనిని ప్రభావితం చేసి చెడగొడుతున్నాడు. అలా మనకు తక్కువ డిగ్రీ ఉండే గ్రహం ఎక్కువ డిగ్రీల్లో ఉండే గ్రహాన్ని చెడగొడుతుంది. శుభుడైతే శుభపరుస్తుంది. ఇక్కడ గురువు పాపి కదా, కాబట్టి చెడగొడుతున్నాడు. కాబట్టి ఈ జాతకునికి 2017వ సంవత్సరంలో రవి దశలో శని అంతర్దశ జరుగుతున్నప్పుడు ఆ సమయంలో జాతకునికి అర్ధాష్టమి శని కూడా జరుగుతూ ఉంది చూడండి కదా. కాబట్టి ఈ జాతకుడు ఆ సమయంలో బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. శనికి 4వ స్థానాధిపత్యం వచ్చి చూడండి, అంటే స్థిరాస్తులు కదా. గురువుకు 3, 6 అంటే 3 అంటే సోదరులు, 6 అంటే కోర్టు కేసులు, గొడవలు, శత్రువులు. కాబట్టి సోదరులతో స్థిరాస్తుల కొరకు శత్రుత్వం ఏర్పడింది అని చెప్పచ్చు మనం కదా. దీనివల్ల వాళ్ళు స్టేషన్కి పోవడము, కోర్టుకు వెళ్ళడము, పంచాయతీలు జరగడము, అప్పటి నుండి వాళ్ళతో శత్రుత్వం ఏర్పడడం జరిగింది ఈ జాతకునికి. ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి, 3వ సూత్రం. దీని ప్రకారము ఆరో భావాధిపతి పాపయ్యి 9వ భావంలో పాపగ్రహాలతో కలిసి ఉండాలి, లేదా పాపగ్రహాల చేతన్నా చూడబడాలి. అప్పుడు అధిక శత్రువులు ఉండే ఆస్కారం ఉంది. దీనికి సంబంధించిన చార్ట్ కూడా అక్కడ ఇచ్చాను, గమనించండి మీరు. ఇది మిథున లగ్నమైంది. ఈ లగ్నానికి 6, 11వ స్థానాధిపతి కుజుడు పాపయ్యి 9లో ఉన్నాడు చూడండి. పైగా ఈ లగ్నానికి పాపైన చంద్రుడు గురువు కుజునితోనే కలిసి ఉన్నారు కదా. కాబట్టి 9వ స్థానాన్ని ఈ గ్రహాలన్నీ పాడు చేశాయి. కాబట్టి ఆ సూత్రం ప్రకారము ఈ జాతకంలో అలా ఉంది. కాబట్టి ఈయనకు కూడా ఎక్కువగా శత్రువులు ఉన్నారు. ఈ శత్రువుల వల్ల బాగా ఇబ్బందులు పడ్డాడు ఈ జాతకుడు కూడా. 2013వ సంవత్సరంలో శని దశ వచ్చినప్పుడు చంద్రుని అంతర్దశ వచ్చింది. ఆ టైంలో తల్లితో గొడవలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అలాగే గురువుతో కలిశాడు కాబట్టి గురువు ఈ లగ్నానికి 7, 10వ స్థానాధిపతి కాబట్టి తన సాటి ఉద్యోగస్తులతోనూ తర్వాత భార్యతోనూ గొడవలు అయ్యాయి. వీళ్ళంతా శత్రువులు మాది భావించారు ఇతన్ని. ఈ విధంగా మనకు తెలిసిన ఈ 3 సూత్రాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇవి కాక ఇంకా చాలా ఉండొచ్చు కారణాలు.
ఇక్కడ అన్నీ చెప్పుకోలేం కదా, కాబట్టి 3 చెప్పాను. తర్వాత వీడియోలో ఇంకా కొన్ని తెలియజేస్తాను. ఈ వీడియోలో మీకు ఒకవేళ సరిగా అర్థం కాకపోతే నిదానంగా మళ్ళా ఒక మారు వినండి. 1-2 మార్లు వింటే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోలు వినడం వల్ల మీకు జ్యోతిష్యం బాగా అవగాహన అవుతుంది. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. తర్వాత వీడియోలో మనం కలుసుకుందాం.